ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ తల్లి కొడుకులు ఇద్దరు ఇప్పుడు ఒకే తరగతి గదిలో విద్యార్థులు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన గాండ్ల స్వర్ణలత తన కుమారుడు రోషన్తో కలిసి ప్రభుత్వ ఐటీఐలో విద్యను అభ్యసిస్తున్నారు. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోర్సులో చేరారు. ఇది 1 సంవత్సరం కోర్సు కాగా ఇటీవల ఈ కోర్సులో తల్లి కొడుకులు జాయిన్ అయ్యారు. వాస్తవానికి స్వర్ణలతకు చదువు అంటే ఎంతో ఇష్టం. కాకపోతే పెళ్లి, కుటుంబ సభ్యులు, ఆర్థిక కారణాలతో చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. ప్రస్తుతం భర్త ప్రోత్సాహంతో తిరిగి చదువును మొదలుపెట్టింది స్వర్ణలత. తన 18 ఏళ్ల కొడుకు రోషన్తో కలిసి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ప్రోగ్రామింగ్ కోర్సులో జాయిన్ అయింది. 38 ఏళ్ల స్వర్ణలత తన 18 ఏళ్ల కొడుకుతో ఒకే తరగతి గదిలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ పుస్తకాల బ్యాగు, కాలేజీ ఐడీలు వేసుకుని వెళుతుంటే కొంచెం కొత్తగా చూస్తున్నారు. అయితే పెళ్లికి ముందు స్వర్ణలత ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆ తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 2005లో డిగ్రీ మొదటి సంవత్సరం కంప్లీట్ చేసింది. కానీ మధ్యలోనే చదువును వదిలేయాల్సి వచ్చింది. 2010-11లో ఓపెన్ డిగ్రీ పూర్తి చేసింది. మధ్యలో 5-6 ఏళ్ల పాటు స్వయం శక్తి సంఘాలలో సీఏగా బాధ్యతలు నిర్వర్తించింది స్వర్ణలత. అయితే స్వర్ణలత కొడుకు రోషన్ ఐఐటి కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా ఆ చదువుపై మక్కువతో ఆమె కూడా దరఖాస్తు చేసుకుంది. ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ ఉందని సార్ వాళ్ళు చెప్పడం వలన నేను కూడా అప్లికేషన్ పెట్టుకున్నాను. నాకు 4th ఫేజ్ వాకిన్ అడ్మిషన్లో సీట్ వచ్చింది. మా సారు దానికి ఒప్పుకొని ఎంకరేజ్ చేసి పంపించారు. మా భర్త కూలి పని చేస్తారు. మా ఇద్దరికి ఒకే దాంట్లో వచ్చినందుకు తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మేమిద్దరం రెగ్యులర్గా మా అబ్బాయి నేను బస్సులో కలిసి వస్తాం గుండారం నుండి పెద్దపల్లి వరకు. తల్లిదండ్రుల, భర్త ప్రోత్సాహంతోనే చదువుకుంటున్నానని చెబుతోంది స్వర్ణలత. తన చదువు గతంలో పూర్తిగా తెలుగు మీడియంలో ఉండేదని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అని చెప్పుకొచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ కూడా ఫాస్ట్గా ఉందని వెల్లడించింది. ఇప్పుడు చదువుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి పోటీ పడడం అనేది చాలా కష్టం. అప్పుడు మాదంతా తెలుగు మీడియంలో జరిగింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాబట్టి కొంచెం ఇప్పటి పిల్లలు కొంచెం ఫాస్ట్గా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే అప్డేట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళతోని స్టడీ చేయడం అనేది చాలా టాస్క్. కానీ ఇక్కడ తోటి విద్యార్థులు ప్లస్ మా టీచర్, మా మేడం వాళ్ళు కానీ, మా లెక్చరర్స్, మా ఐటీఐ కాలేజ్ వాళ్ళ స్టాఫ్ మొత్తం మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మేమిద్దరం కలిసి చదువుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా సార్ల ఎంకరేజ్ కూడా చాలా ఉంది ఇందులో. ఫస్ట్ నేను కాలేజీకి రావడం వల్ల ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ మా వీధుల వల్ల చాలా ఆశ్చర్యపోయారు. ఫస్ట్ నేను జాబ్ చేస్తున్నా అనుకొని అందరూ వింతగా చూశారు. తర్వాత చదువుకుంటుందని తెలిసే వాళ్ళే వాళ్ళు నెగిటివ్ టాకింగ్ కూడా మాట్లాడారు. కానీ నేను అవేం పట్టించుకోలేదు. తన తల్లితో స్కూల్కు రావడం ఆనందంగా ఉందని కొడుకు రోషన్ చెప్తున్నాడు. వీరిద్దరి స్ఫూర్తితో చదువులు మధ్యలోనే ఆపేసిన వారు తిరిగి మొదలు పెట్టాలని టీచర్లు అంటున్నారు. మా అమ్మతో చదువుకుంటున్నందుకు చాలా హ్యాపీ. అంటే మా డాడీ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు. కూలి పని చేస్తున్నాడు మా డాడీ. కూలి పనికి వెళ్ళి చాలా ఎంకరేజ్ చేస్తాడు మమ్మల్ని చదువుకు. చాలా హ్యాపీ. తన కాళ్ళ మీద తన నిలబడాలనే కాలేజీలో జాయిన్ అయింది. వ్యవసాయం చేసుకునే అమ్మాయి ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్గా కూడా పనిచేసే అవకాశం ఆమెకు ఉంటుంది. ఇది మంచి కోర్సు, సర్టిఫికేట్ కోర్సు. సో భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుందని ఆశ. స్వర్ణలతకు చదువుపై ఉన్న మక్కువను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చాలు, వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించారని అంటున్నారు. చదువులు మధ్యలో ఆపేసిన ఎంతో మందికి ఈమె స్ఫూర్తిగా నిలుస్తోందని చెబుతున్నారు.